నేను ఇప్పుడు శ్రీ రామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఉంది కదా, దాని గురించి చెప్పాలనుకుంటున్నా. ఇక్కడికి వెళ్తానే మనం టికెట్ 200 రూపీస్ పే చేయాలి. మొబైల్స్ నాట్ అలౌడ్. మొబైల్స్ అక్కడ లాకర్లో పెట్టేయాలి. మన చెప్పులు తీసుకోవడానికి కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు, అందులో మన చెప్పులు వేసి ఇచ్చేయాలి. ఇంకా మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక జల నీరాజనం అని ఒక మ్యూజిక్ వస్తుంది. మన చెకింగ్ ఉంటుంది. మనం చెకింగ్ అయిపోయి ఎంటర్ అవుతానే జల నీరాజనం అని ఒక మ్యూజిక్, ఒక రామానుజాచార్యులకి ఒక స్తంభం లాగా ఉంటుంది. అక్కడ వాటర్ మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ వింటానే మనకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మనం బయట ఆలోచనలన్నీ వదిలేస్తాం. ఆ మ్యూజిక్ వింటానే మన మైండ్, మన బాడీ అంతా కూడా ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. రామానుజాచార్యుల పైన మనకు అబ్బా రామానుజాచార్యులు ఇంత చేశారా అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. దేవునికి చాలా దగ్గరగా అవుతాము. ఈ మ్యూజిక్కి ఈ సాంగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. అయితే దీనికి ఒక టైమింగ్స్ ఉంటుంది. 12:30కి ఒకటి, 5:30కి ఒకసారి, 7:30కి ఈవినింగ్ 7:30కి ఒకసారి ఈ మ్యూజిక్, ఈ సాంగ్ వస్తుంది. అప్పుడు ఈ 7:30కి ఈ మ్యూజిక్ వచ్చేటప్పుడే దీనిపైన లేజర్ షో ఉంటుంది. పగలు ఈ లేజర్ షో ఉండదు. ఈ లేజర్ షో మాత్రం ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. ఈ 7:30కి జరిగే లేజర్ షోకి ముందు అక్కడ కళ్యాణం జరుగుతుంది. దేవునికి ప్రతిరోజు కళ్యాణం కూడా జరుగుతుంది. అక్కడ వేద విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేసిన తర్వాత స్వామిని, అమ్మవారిని పల్లకిలో పెట్టి ఈ జల నీరాజనం ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చి ఈ మ్యూజిక్ షో ఉంటుంది కదా, లేజర్ షో, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ హారతి ఇస్తారు. డ్యాన్స్ ఉంటుంది, లేజర్ షో ఉంటుంది. తర్వాత అదే టైంలో పూజారులు అందరూ కూడా హారతి ఇస్తారు. అది చూడటానికైతే చాలా బాగుంటుంది. మనం తప్పకుండా మన పేరెంట్స్ వచ్చినప్పుడు, చాలామంది పిల్లలు అనుకుంటారు పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని మంచి ప్లేస్కి తీసుకొని పోవాలి అని. దానికైతే ఈ ప్లేస్ చాలా బాగుంది. అయితే 2 ఇయర్స్ ముందు నేను వెళ్ళిన దానికి, ఈ మధ్య ఒక 2 మంత్స్ ముందు నేను వెళ్ళిన దానికి ఈ గుడిలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడు 108 గుళ్ళు ఉన్నాయి, వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. కాకుంటే సెక్యూరిటీ చెకింగ్ బాగుండింది. మేము జనవరి 1st రోజు వెళ్ళినప్పుడు చాలా ఫుల్ రష్ ఉండింది. ఎక్కడైతే చెకింగ్ ఉంటుందో అక్కడే రష్ ఉండింది. తర్వాత లోపలంతా చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఎవరెక్కడ పోతారో తెలియదు. 108 గుళ్ళు ఉన్నాయి, దర్శనం చేసుకున్నాము. అక్కడక్కడ పూజారులు ఉన్నారు, దర్శనం చేసుకున్నాం, వచ్చేసాము. ఇప్పుడు ఈ మధ్య వెళ్ళినప్పుడు 108 గుళ్ళ దగ్గర పూజారులు అందరూ అన్ని టెంపుల్స్ దగ్గర ఉన్నారు. తర్వాత ఒక్కొక్క గుడి దగ్గర అయితే ఆయిల్ చేతికి ఇస్తారు, నూనె వేసి అక్కడ అఖండ దీపం ఉంది అందులో వేయండి అంటారు. ఆయిల్కి ఒక 10 రూపీస్ ఎంత తీసుకుంటారు. తర్వాత ఇంకొక గుడి దగ్గర స్వామివారి ఊయలు ఉంటుంది. ఆ ఊయల్ని అలా ఊపండి, ఊయల ఊపితే మంచిది అన్నట్టు చెప్తారు. ఆ ఊయలు ఊపాను. ఇంకొక చోట పాలు చేతికిచ్చి అభిషేకం చేయించండి అని చెప్పి పాలు, ఒక కప్పు పాలు చేతికి ఇచ్చారు. అక్కడ దేవుని దగ్గర పెట్టి వాళ్ళు అభిషేకము మంత్రాలు అవి చెప్పి ఇచ్చారు. ఒక్కొక్క చోట అయితే చేతికి కట్టుకునే తాళ్ళు ఇస్తున్నారు, మనతో మంత్రాలు చెప్పిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉంది. చాలా మంచి ప్లేసు. నడవలేని వాళ్ళు వెళ్ళడానికి వీల్ చైర్స్ ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళడానికి. అంతా చూసుకొని 108 గుళ్ళు చూసిన తర్వాత మనకు మధ్యలో ఆకలి అయితే వెళ్ళడానికి బాత్రూమ్స్ కానీ, ప్రసాదం లడ్డు కూడా ఉంది. ఆ ప్రసాదం కూడా చాలా బాగుంది. ఇంకా పైన కూడా మనకి ఒక పెద్ద విగ్రహం ఆల్రెడీ ఉంది. అక్కడ 216 అడుగుల ఎత్తులో ఒక పెద్ద విగ్రహం ఉంది. అది కాకుండా లోపల ఒక గోల్డ్తో చేసిన ఒక రామానుజాచార్య విగ్రహం కూడా ఉంది. అక్కడ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క చోట ఎవరో ఒకరు ఉంటారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా చాలా బాగా హ్యాపీగా అంతా చెప్తారు. వీళ్ళకే చేయాలి, వీళ్ళకి చేయకూడదు అని ఏమీ లేదు. అది మాత్రం చాలా బాగుంది. ఇంకా అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఈ లేజర్ షో కూడా చూస్తాము. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమంటే అక్కడ షాపింగ్ వచ్చింది. షాపింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా కొత్త విషయం ఏమంటే మన పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ ప్లే ఏరియా లాగా ఒకటి పెట్టారు. ట్రాంపోలిన్ ఒకటి, స్లైడ్ ఒకటి, అవి 2 చూశాను. ఇప్పుడు మన పేరెంట్స్ని తీసుకెళ్ళి, మన పిల్లల్ని తీసుకెళ్ళి ఒక రోజంతా అక్కడ గడిపి రావడానికి అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫుడ్ కూడా చాలా పెట్టారు. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా పెట్టారు. వీగన్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. మనం షాపింగ్ చేయాలంటే చేయొచ్చు, మనకు ఆకలిగా అంటే అక్కడే తినచ్చు. ఇంకా పిల్లల్ని అయితే బయట ఆడిపించుకోవచ్చు. అదంతా నాకు చాలా బాగా అనిపించింది. ఒక 2 స్టోరీస్ మాత్రం చెప్తాను. ఈ 108 టెంపుల్స్కి ఒక్కొక్క చరిత్ర ఉంది. అయితే ఒక 2 గుళ్ళ గురించి, ఆ గుళ్ళ గురించి ప్రత్యేకత ఏం చెప్తాను. 108 గుళ్ళ గురించి స్టోరీస్ చదివి చెప్పడానికి మనకి
అంత టైం ఈ వీడియోలో కుదరదు కాబట్టి ఒక 2 గుళ్ళ గురించి చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి, అక్కడికి పోతే మనకు ఎటువంటి దేవుడి ఇది దొరుకుతుంది అనేది చూసుకొని ఆ గుడికి వెళ్తే మనకి ఇంకా దేవుని పైన ఇంకా భక్తి పెరుగుతుంది. ఈ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుంది. నైట్ లేజర్ షో చూసుకొని పేరెంట్స్ని తీసుకొని నైట్ లేజర్ షో చూసుకొని రండి. నేను మా అత్తగారిని మా మామగారిని మేము అందరూ కలిసి ఒకసారి వెళ్ళాము. అత్తగారు మామగారు మేము అందరూ కలిసి వెళ్ళాము. ఒకసారి మా పేరెంట్స్ వచ్చారు ఊరి నుంచి, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము. అయితే మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఒకవేళ వీలైతే లంచ్ చేసుకొని వెళ్ళేటట్లయితే వెళ్ళండి. అక్కడే తినాలన్నా కూడా ఉంది. లంచ్ చేసుకొని అన్ని గుళ్ళు తిరిగి దర్శనం చేసుకునేసరికి ఈవినింగ్ 5:30 అవుతుంది. అక్కడే కళ్యాణం ఉంటుంది. 5:30 6:30కి అట్లా కళ్యాణం స్టార్ట్ అవుతుంది. అది కూడా చూసుకొని అక్కడే లేజర్ షో ఉంటుంది. 7:30కి లేజర్ షో ఉంటుంది. అది కూడా చూసుకొని వస్తే ఆ గుడి బాగుంటుంది. ఈ 2 స్టోరీస్ నేను చెప్తాను. ఈ 2 స్టోరీస్ వినండి. అన్ని గుళ్ళకి ప్రత్యేక చరిత్ర ఉంది. మనం ఎక్కడో తమిళనాడులో ఎక్కడో దూరంగా అక్కడక్కడ ఉన్న టెంపుల్స్కి 108 గుళ్ళకి ఒకేసారి వెళ్ళలేం కదా. ఆ 108 గుళ్ళు అదే రూపాలతో చిన్నజీయ స్వామి ఇక్కడ 108 గుళ్ళు ఒకే చోట అందరూ దర్శనం చేసుకునేటట్టు ఈ గుడి కట్టించారు. అయితే ఈ గుడి అందరూ కట్టేది కాదండి, అందరూ చేసేది కాదు. అది దేవుని అనుగ్రహం ఉంటేనే చేస్తాము. ఈ గుళ్ళు కూడా ఒక్కొక్క గుడి ఒక్కొక్క శిల్పకళ బాగా పెట్టారు. అది చోళ వాస్తు శిల్పకళ, విజయనగర వాస్తు శిల్పకళ, నాగర వాస్తు శిల్పకళ. ఆ గుళ్ళు ఒక్కొక్క గుడికి ఒక్కొక్క శిల్పకళ యూజ్ చేశారు. అది కూడా చాలా బాగుంది. ఇంకా లోపల పైన అంతా కూడా చూడడానికి చాలా బాగుంది. ప్లేస్ చాలా బాగుంది. దేవుని దర్శనం చేసుకోవడానికి కూడా బాగుంది. ఏదో పోయినాము దర్శనం చేసుకున్నాము అన్నట్టు కాకుండా ఆ గుడి అన్ని స్టోరీస్ నేను అక్కడ పోయినప్పుడు బుక్ తీసుకున్నాను. అన్ని స్టోరీస్ తెలుసుకొని ఇంకా మనం వెళ్ళామంటే మనకు ఇంకా భక్తి, మన ప్రాబ్లం ఏమి, ఆ ప్రాబ్లంకి ఏ దేవుని దగ్గర మనం ముక్కోవాలి అని తెలుస్తుంది. ప్లస్ ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్ ఉన్నాయి కదా, అన్ని టెంపుల్స్ 108 గుళ్ళు ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్ పేర్లు మనము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అక్కడ తమిళనాడులో ఆ గుళ్ళు గురించి ఎవరైనా మనం ఇక్కడ ఎట్లా యూట్యూబ్లో అవి పెట్టాము, అక్కడ తమిళనాడులో వాళ్ళు కూడా ఆ గుళ్ళు ఫొటోస్ తీసి పెట్టారు, వీడియోస్ తీసి పెట్టారు. నేను అవి కూడా చూసే ఈ గుడి అందరూ దర్శనం చేసుకోవడానికి పేరెంట్స్కి పిల్లలకి మనము అందరూ వెళ్ళి ఒకరోజు అక్కడ ఉండి రావడానికి బాగుంటుందని ఈ గుడి గురించి చెప్తున్నాను. నేను ఇప్పుడు శ్రీ రామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 గుళ్ళు ఉన్నాయి కదా, 108 గుళ్ళల్లో 9వ నెంబర్లో ఉన్న దేవుని గురించి చెప్తాను. ఆ దేవుని పేరు అమరవి అప్పన్. ఆ దేవుడు తిరువనందూర్ అని ఒక తమిళనాడులో ఒక ఊరుంది. ఆ ఊర్లో ఈ దేవుని గుడి ఉంది. ఈ దేవుడు కూడా వెంకటేశ్వర స్వామినే. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమి అంటే ఇక్కడ ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక రథం ఉండేది. ఒకరోజు ఈయన గర్వంతో గుడి పైన ఆ రథాన్ని పోనిస్తే గరుడ స్వామికి కోపం వచ్చి తన రెక్కల్ని విదిలిస్తే ఆ గాలికి ఆ రథం కూలి కింద పడిపోతుంది. నీళ్ళల్లో పడిపోతారు రాజు భార్య ఇద్దరు. రాజు అగస్త్యుని సలహాతో దేవుని ప్రార్థిస్తాడు. రాజు భార్య ఒకలాగా బయటపడిపోతారు. అగస్త్యుని సలహాతో దేవుని ప్రార్థిస్తే దేవుడు గొల్ల పిల్లవాడి రూపంలో వస్తాడు. వచ్చి రాజా, నీ రథాన్ని నేను బయటికి తీసుకొస్తాను, నీ రథాన్ని బయటికి తీసుకొని రావాలి అంటే నాకు ఒకటి చేయాలి, నాకు 1000 కుండల్లో వెన్న కావాలి అని అడుగుతాడు ఆ గొల్ల పిల్లవాడు. రాజు ప్రయత్నిస్తే 999 కుండలకి వెన్న దొరుకుతుంది. ఒక కుండలో మాత్రం వెన్న దొరకదు. అప్పుడు రాజు ఏమనుకుంటాడంటే మనం ఒక కుండలో నీళ్లు పెట్టేసి మోసం చేస్తే ఆ పిల్లవాడికి తెలుస్తుందా అనుకొని 999 కుండల్లో వెన్న పెడతాడు. ఒక్క కుండలో మాత్రము నీళ్లు పెడతాడు. అన్నిటిపైన మూత పెట్టి మూసి పెట్టేస్తాడు. అప్పుడు ఆ గొల్ల పిల్లవాడు వచ్చి ఆ 999 కుండల్లో వెన్న ఉంటుంది కదా, అది ఓపెన్ చేయడు. ఏ కుండలో అయితే నీళ్లు పెట్టింటాడో ఆ కుండ మూత మాత్రం ఓపెన్ చేస్తాడు. ఆశ్చర్యంగా ఏమంటే ఏ కుండలో అయితే నీళ్లు పెట్టుంటాడో ఆ కుండలో మాత్రమే వెన్న ఉంటుంది, మిగతా అన్ని కుండల్లో నీళ్ళే ఉంటాయి. అప్పుడు ఈ రాజుకి అర్థమవుతుందనమాట, ఈ గొల్ల పిల్లవాడే దేవుడు అని. ఆ దేవుని పాదాల పైన పడి వేడుకుంటాడు. ఈ గుడికి పోవడం వల్ల ఏమి అంటే మనకి ఏం జరుగుతుంది అంటే ఎవరైనా మనల్ని మోసం చేశారు అని మనకు అనిపించి మనం ఈ దేవుని వేడుకుంటే వాళ్ళకి దేవుడు తగిన విధంగా బుద్ధి చెప్తాడంట ఈ దేవుని దర్శనం వల్ల.
పుస్తకంలో నేను సమతామూర్తి క్షేత్రంకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం కొనుక్కున్నాను. పుస్తకంలో 108 గుళ్ళకి సంబంధించిన దేవుళ్ళు, ఆ గుళ్ళ యొక్క చరిత్ర, ఈ చరిత్ర కూడా పురాణాల్లో ఉందంట. అంతా ఉంది. అయితే పెద్ద పెద్ద స్టోరీస్ని చిన్న చిన్న స్టోరీస్ లాగా చేసి ఈ బుక్లో వేశారు. ఈ స్టోరీస్ నైట్లో పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళకి మనం చెప్పామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ స్టోరీస్ వింటూ అలాగే పడుకొని నిద్రపోతారు. ఇప్పుడు నేను సమతామూర్తి క్షేత్రంలో 108 గుళ్ళు ఉన్నాయి కదా, వాటిల్లో 11వ నెంబర్లో ఉన్న గుడి గురించి చెప్తాను. 11వ నెంబర్లో ఉన్న దేవుని పేరు అరుల్మూకడల్ పెరుమాల్. ఈ అరుల్మూకడల్ ఉన్న దేవుడు ఉండే ఊరు వచ్చి సిరుపులియూరు. ఈ దేవుని దర్శనం చేసుకుంటే అంటే మనకి కాలసర్ప దోషాలు, నాగదోషాలు పోతాయంట ఈ ఊర్లో ఉన్న దేవుని దర్శనం చేసుకుంటే. అయితే ఇంకొకటి ఏమంటే ఈ గుడిని దర్శనం చేసుకుంటే మనకి శ్రీరంగము, మహాబలిపురం దర్శించిన ఫలం కూడా వస్తుందంట. ఈ గుడి చరిత్ర చూసుకుంటే ఒక కాలంలో ఒక బాలముని ఉండేవాడు. ఆ బాలముని రోజు పువ్వులు కోయడానికి చెట్లు ఎక్కేది కష్టంగా ఉంది అని చెప్పి శివుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నాకు పులి వంటి పాదాలు కావాలి, అప్పుడు నేను చెట్లు ఎక్కి ఈజీగా పువ్వులు కోసుకోగలను. అదేవిధంగా నాకు మోక్షం కూడా కావాలని శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. ఎందుకు ప్రత్యక్షమవుతాడు అంటే ఒక కాలంలో ఇప్పుడు చిదంబరం అని ఉంది కదా, చిదంబరం గుడి. ఆ గుడి పాతకాలంలో ఆ ఊరి పేరు చిత్రకూటం అంట. చిత్రకూటంలో కనక మహాసభలో శివునికి పార్వతికి నాట్యంలో పోటీ జరుగుతుంది. నాట్యంలో పోటీ జరిగినప్పుడు ఆ పోటీకి తగినట్లుగా తాళం వేసింది ఈ బాలముని. అందుకని శివుడు ఈ బాలమునికి ఆ కృతజ్ఞతతో ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నేనైతే నీకు పులి వంటి పాదాలు అయితే ఇస్తాను, కానీ మోక్షాన్ని నేను ఇవ్వలేను. మోక్షం కావాలంటే నీకు కృపా సముద్రుడి సేవ చేస్తే, పెరుమాళ్ సేవ చేస్తే నీకు మోక్షం వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి అరుల్మూకడల్ పెరుమాళ్ దగ్గరికి శివుడు పంపిస్తే ఇక్కడికి వచ్చి ఆ బాలముని అరుల్మూకడల్ పెరుమాళ్ దగ్గర, అరుల్మూకడల్ పెరుమాళ్ అంటే కూడా వెంకటేశ్వర స్వామిని, అక్కడికి వచ్చి ఆయనకి సేవ చేస్తే అరుల్మూకడల్ పెరుమాళ్ ఈ బాలమునికి మోక్షం ఇస్తాడు. అప్పటి నుంచి ఆ ఊరి పేరు సిరుపులియూరు. అతని పేరు వచ్చి వ్యాఘ్రపాదుడు అయిందంట. ఈ దేవుని దర్శనం చేసుకుంటే అంట మనకి అసాధ్యం అనుకున్న దానిని కూడా జరిపి చూపించే స్వామి అంటే ఈ దేవుడు. మనకి నాగదోషాలు, కాలసర్ప దోషాలు ఉంటే కూడా పోతాయంట. ఇవన్నీ చాలా ఊర్లలో, తమిళనాడులో, చిదంబరంలో, అన్ని రకరకాల ప్లేసెస్లో ఈ గుళ్ళన్నీ ఉన్నాయి. మనము అంత దూరం వెళ్ళి వీటిని అంతా దర్శనం చేసుకోలేం కాబట్టి ఈ గుళ్ళన్నీ ఒకే చోట అదే శిల్పకళతో చిన్నజీయ స్వామి సమతామూర్తి శ్రీ రామానుజ సమతామూర్తి క్షేత్రంలో ఈ 108 గుళ్ళని అక్కడే పెట్టారు. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ గుడిని దర్శనం చేసుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి కూడా పోతాయి అని ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే ఈ రెండు గుళ్ళు గురించి ఎందుకు చెప్తున్నానంటే అందరికీ ఈ గుళ్ళ యొక్క ప్రత్యేకత ఏమీ తెలియదు. మనం వెళ్తాము, 108 గుళ్ళని దర్శనం చేసుకుంటాము, మనకు 108 గుళ్ళు ఒకే చోట ఉన్నాయని తెలుసు అంతే తప్ప ఈ గుడికి ఈ చరిత్ర ఉంది. మనకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే మనకి మన ప్రాబ్లమ్స్ పోతాయనేది అందరికీ తెలియదు కదా, అందుకే వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి ఈ చరిత్రను చెప్తున్నా. మనము ఈ చరిత్రను తెలుసుకొని ఆ గుడికి వెళ్ళినప్పుడు మనకు ఇంకా భక్తి పెరుగుతుంది, ఆ దేవునికి ఇంకా దగ్గరగా అవుతాము. ఈ స్టోరీస్ అన్నీ చాలా పెద్ద పెద్ద స్టోరీస్ కదా, ఇవి పిల్లలకు కూడా చదివి చెప్పడానికి ట్రై చేయండి. నేను వీలైతే ఈ స్టోరీస్ అన్నీ చదివి వీడియో పెట్టడానికి కూడా నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.